గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను నా హెయిర్కి కండిషనర్ ఎలా అప్లై చేస్తాననేది చూపిస్తున్నాను. సో రెగ్యులర్గా అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఎలా అప్లై చేయాలో, బట్ ఇదైతే డిఫరెంట్ మెథడ్. ఏంటి అంటే చాలామంది స్నానం చేసేటప్పుడు షాంపూ తర్వాత యూజ్ చేస్తారు కదా. సో చాలామందికి డ్రై ఫ్రిజీ ఉంటుంది కదా హెయిర్. సో వాళ్ళు ఎలా అప్లై చేసి ఎలా ఉంటుంది హెయిర్ అనేది నేను చూపిస్తాను. ముందు నా హెయిర్ అయితే నిజంగా చెప్తున్నా ఎంత డ్రై ఉండేదంటే అంత టూ మచ్. హెయిర్ ఓపెన్ చేసుకోవాలన్నా కొంచెం ఇదిగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడైతే ఓపెన్ కూడా చేసుకుంటాను నేను హెయిర్. నా వీడియోస్ చూస్తే మీరు ఇంకా అయినా కూడా అంతే డ్రై ఉంటుంది. ఇప్పుడైతే ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఈ వీడియో ప్లీజ్ లాస్ట్ దాకా చూడండి, ప్లీజ్ రిక్వెస్టింగ్. యాక్చువల్గా నా హెయిర్ అయితే చాలా ఫ్రిజీ ఇంకా డ్రై. చూసుకున్నట్టయితే ఎంత డ్రై ఉంటుందంటే హెయిర్ ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా గడ్డిలాగా ఎగిరిపోతుంది నా హెయిర్. సో నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు, బట్ అయినా కూడా నో యూజ్. అదే గడ్డి నా చుట్టూ చూడొచ్చు మీరు. ఇంట్లో అవి ఇవి చేసి పెట్టుకుంటాను. సో కొంచెం బెటర్ అనిపించింది. మొన్నే హెయిర్ కట్ చేసా, ఎవరికి తెలీదు. మా హస్బెండ్కి వాళ్ళకి తెలిసి, మా హస్బెండ్కి తెలిసిందనుకో ఇంకేం లేదు. అంత లాంగ్ హెయిర్ ఏం కాదు, నార్మల్ మీడియం లెంత్ హెయిర్ అనమాట. సో నేను లాస్ట్ 1 month నుంచి ఏం చేస్తున్నానంటే రెగ్యులర్గా కాదు, ఇర్రెగ్యులర్గానే ఏం చేస్తా అంటే ఇప్పుడు ఏదో వీడియోలో ఉంది కాబట్టి కోమ్ చేసుకుంటున్నాను, లేదంటే డైరెక్ట్ అప్లై చేసుకున్నాడే. చాలామంది హెయిర్ ఇలా కింది నుంచి కోమ్ చేయమంటారు. ఇలా కొంచెం ఓకే, ఇలా కింది నుంచి కోమ్ చేయమంటారు. హెయిర్ చిక్కులు పోతాయి అంట, ఇంకా హెయిర్ డ్యామేజ్ కాదంటారు. మనం కూడా అదే స్టైల్ మెయింటైన్ చేద్దాం. చూడండి. సో నేనైతే కండిషనర్ ఇంతకుముందు డవ్ యూజ్ చేసేదాన్ని, రెగ్యులర్గా కాదు, ఇయర్లీ 1 or 2 times అట్లా గుర్తొచ్చినప్పుడు. అది కూడా హెయిర్ ఎక్కువ ఫ్రిజీ అవుతుందంటే, లేదంటే ఇంట్లోనే నేను మెహందీ లీవ్స్ ఉంటాయి కదా, దాంతో నేను యూజ్ చేసుకుంటాను ఇప్పుడు. సో యాక్చువల్గా అయితే ఇవాళ అంత టైం లేదు, మర్చిపోయాను. ఇంకా అంత మెంతులు కూడా నానబెట్టలేదు. మెంతులు నానబెడతాయి ఎప్పుడు. డవ్ కండిషనర్ యూజ్ చేసేదాన్ని ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు, ఇయర్లీ 2 అట్లా, అంతే. అంత ప్రిఫర్ చేసేదాన్ని కాదు, దానివల్ల ఏం యూజ్ ఉంటుందిలే, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకా నేను వదిలేసాను. బట్ హెయిర్ ఇంకా 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 డ్రై కావడం, ఫ్రిజ్ కావడం అట్లా చూసిన తర్వాత ఏం చేశానంటే కండిషనర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ అయినా కూడా నాకేం రిజల్ట్ అనిపించలేదు. చూడండి ఎంత డ్రై ఉందో హెయిర్ నాది. అయితే నేను మెంతులు ఇంకా మెహందీ లీవ్స్ ఆ పేస్ట్ పెడతాను, బాగుంటుంది అది. ఒకసారి నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను నేను పెట్టుకున్నప్పుడు. అయితే రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు ఒక ఆవిడ ఏం చేసిందంటే ఆయిల్లో ఇదే మన కండిషనర్ వేసి పెట్టుకుంది. సో నాకు కూడా అది పెట్టుకున్న తర్వాత రిజల్ట్ బాగుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ అది 3 times 4 times పెట్టుకున్నాను. సో ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా పెట్టుకోబోతున్నాను. యాక్చువల్గా నేను ఏది యూజ్ చేసా కండిషనర్ అంటే ఇది బేర్ అన్నట్టు ఉంది. మన రోజ్మెరీ అండ్ కోకోనట్ మిల్క్ కాంబినేషన్లో ఉంది మనకి. సో ఇది యూజ్ చేసి ఏమైనా రిజల్ట్ ఉందా అంటే కొంచెం లిటిల్ బిట్, ఒక 2% అంత ఉంది. చాలామంది ఇది పెట్టుకోగానే హెయిర్ సిల్క్ అయిపోతుంది, స్మూత్ అయిపోతుంది అంటారు, నమ్మకండి. అలాంటిది ఏం లేదు. అది ఎవరికి అవుతుంది అని అంటే ఎవరికైతే హెయిర్ మనకి లాంగ్ లాస్టింగ్గా సిల్క్ ఉంటుంది కదా, వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. న్యాచురల్గా ఫ్రిజీ డ్రై ఉన్న వాళ్ళకైతే ఏం పని చేయదు. వాళ్ళు స్ట్రైట్నింగ్గా చేసుకొని మేబీ చూపిస్తారేమో, నాకైతే ఏం చేయలేదు. ఇదైతే నా రియల్ ఒపీనియన్. సో ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలనేది నేను చూపిస్తాను. యాక్చువల్గా అయితే ఆయిల్ వేసి పెట్టుకోవాలి, నాకైతే ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇది అప్లై చేస్తున్నాను. ముందుగా మనం హెయిర్ని 2 పార్టిషన్గా చేసుకుందాం. 2 పార్టిషన్గా చేసుకుందాం మనం హెయిర్ని. ఫస్ట్ ఇలా దువ్వుకున్న తర్వాత ఏం చిక్కులు ఉండకూడదు. ఓకే,
ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో మళ్ళీ 2 పార్టీషన్ చేద్దాం. 2 పార్టీషన్ చేసిన తర్వాత చూసారు ఆయిల్ అనుకుంటుంది, నైటే పెట్టుకున్న ఆయిల్. ఇప్పుడు మనం ఇది తీసుకొని ఇలా కొంచెం ఇలా కొంచెం తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమే. ఎప్పుడైనా స్కాల్ప్కి పెట్టుకోకూడదు, హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా టూ మచ్ హెయిర్ ఫాల్ అవుతుంది. కండిషనర్తో ఇంకా సీరం కూడా అంటారు, బట్ స్కాల్ప్కి ఏం పెట్టకండి. అయిపోవచ్చింది ఇది. కనిపించదు యాక్చువల్గా అయితే, డిజాల్వ్ అయిపోతుంది హెయిర్లోనే, ఇది కనిపించదు మనకి. ఇలా అప్లై చేసేసుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు హెయిర్ డ్యామేజ్ అయ్యేది అలాంటివి ఏమో. నేనైతే కెమికల్స్వి నమ్మను తొందరగా, బట్ ఏదో ఇంకా అందరు పెట్టుకుంటారులే అని చెప్పి పెట్టుకోవాల్సి వస్తుంది అంతే. ఇలా అప్లై చేసుకోవాలి దీన్ని మనం రెగ్యులర్గా, అంటే వీక్లీ 2-3 టైమ్స్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. బట్ నాకు అంత టైం కుదరదు, కుదిరినా నేను పెట్టుకోను, ఎందుకంటే మర్చిపోతూ ఉంటాను హడావిడిలో. ఇవాళ లేట్ అయింది స్నానానికి కాబట్టి పెట్టుకోవాల్సి వస్తుంది, లేదంటే రెగ్యులర్గా నేను పెట్టుకోను. కొంచెం హెయిర్ ఫాల్ అయితే అవుతుంది గాయస్, మరి కాదు అది ఇది అని నేను అబద్ధం అయితే చెప్పను. ఇలా మొత్తం అప్లై చేయండి. మళ్ళీ చెప్తున్నా, స్కాల్ప్కి మాత్రం అప్లై చేయకండి, హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంతే, ఎక్కువ తీసుకోకూడదు, ఓన్లీ ఇంతే. నుంచి ఇలా రబ్ చేసి ఇలా పెట్టండి. అంతే బస్. పెట్టుకొని కొప్పేసుకొని ఒక 15-20 మినిట్స్ వదిలేసాం. వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. అంతే, చూడొచ్చు. సో చూడండి, హెడ్ బాత్ చేసుకున్నాకైతే ఎలా ఉంది హెయిర్. ఇది పరిస్థితి హెయిర్ది. నేనైతే డవ్ షాంపూ యూజ్ చేస్తాను.